ఎందుకంటే మొత్తానికి అయితే ఇప్పుడు గడ్డ తట్టడానికి మేము కూడా సాహసం చేసాం. ఇది డ్రోను, ఇదేమో బైబిల్. ఈ బైబిల్ ఏమో ఈ రెయిన్ కోట్ లాంటిది ఉంది కదా, ఈ కవర్ కాడ చుట్టేసుకుంటున్నాం మనకి బైబిల్. ఎందుకంటే తడిసిపోద్ది, లేకపోతే ఒకవేళ మనం పడిపోయినా తడవకుండా ఉండాలంటే బైబిల్ని ఇలా చుట్టేసుకోవాలన్నమాట. ఇదిగో బైబిల్ అయితే ఇలా చుట్టేసి బ్యాగ్ లోపల వేసేసుకుంటున్నాం. ఇప్పుడు ఆల్రెడీ మన వాళ్ళు దాటుకొని వచ్చారు చూసారా, ఇప్పుడు మనం దాటాలి. ఇక్కడ ఏ మాత్రం మిస్ అయినా ఇంకా ఇవి పడిపోతాయి. మన వంతు జాగ్రత్తలు మనం. బేగు పడకూడదు, మనిషి పడకూడదు అన్నట్టు. ఇది మొత్తానికి అయితే చాలా పెద్ద గడ్డ అండి. ఇది ఎంతోమంది మనుషుల్ని చంపేసినటువంటి గడ్డ. ఈ గడ్డ ఏంటంటే మనం అసలు ఇక్కడ వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ ఏ మాత్రం మిస్ అయినా మనం కింద పట్టుకోవడానికి కూడా ఏం లేదు. చాలా జాగ్రత్త అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అన్నా ఓకే కదా, మీకు ఏం భయం ఏం లేదు కదా, భయపడవద్దు. యెహోవా ఈరే, యేసు రక్తమే జయం. ప్రభువా ఏమి జరిగినా యెహోవా ఈరే, అస్సలు భయపడలేదు. మేమైతే గమ్యం చేరేంత వరకు మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని డైలాగ్ చెప్పట్లేదండి మేము. ఇదిగోండి నాకు వాటర్ ఎంతవరకు వచ్చిందో చూడండి. ఇదిగోండి వాటర్ ఎంతవరకు వచ్చిందో చూసారా. వాటర్ ఇదిగో పూర్తిగా బొడ్డు దాకా వచ్చేసింది నాకు మాత్రం. ఇయ్యా బొడ్డు దాకా వాటర్ అయితే నడుముల వరకు వచ్చేసిందండి. అయినా సరే కానీ ఇదిగో మొత్తానికి అయితే దాటేసినట్టే. ఓకే, గమ్యం చేరుకున్నాం. ఇంత కష్టపడి ఈ సువార్త పరిచర్యకి మేము వస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ చాలామంది ఎవరు అంటున్నారు, ఒక విషయం చెప్పాలండి. నేను ముఖ్యంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఎవరో కానీ నాకు ఫోన్ చేసి నీ అడ్రస్ పెట్టి చంపేసి వెళ్ళిపోతానని చెప్పేసి అన్నారు. అన్న మేము సాగుకి తెగించి పరిచర్యలు చేస్తున్నాం. నువ్వు చంపేసినా చచ్చిపోతావు, ఇదిగో ఈ గడ్డల ధర పడి చచ్చిపోయినా చచ్చిపోతాం. ఖచ్చితంగా మీరు చంపకపోయినా, ఈ గడ్డల ధర మేము పడి చచ్చినా చచ్చిపోయినా ఒక రోజు ఖచ్చితంగా నువ్వు నేను మనమందరం చచ్చిపోతాం. కానీ మేము చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం మాకు తెలుసు. నువ్వు కూడా మేము ఉన్న చోటుకు రావాలని మేము మీ కొరకు మేము ప్రయాసపడుతున్నామన్నా. ఓకేనా? కాబట్టి మీరు మతున్మాదులారా, మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని యేసుక్రీస్తుని నమ్ముకోండి. యేసుక్రీస్తు మాత్రం నిజమైనటువంటి దేవుడు. ఇదిగో ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళకందరికీ దేవుని మాటలు ప్రకటించడానికి అయితే వెళ్తున్నాం. ఇదన్నమాట.